హాయ్ వ్యూస్, నేను మరలా చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కానీ ఈ మతాలకు సంబంధించి కానీ వీడియో ఇస్తున్నప్పుడు కొంతమంది జాంబీలాగా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉన్నారు. అది నాకు చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. కనీసం వీడియో కూడా చూడటంలో, బట్ తప్పనిసరి కొన్ని వీడియోలు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు జగన్ది ఈరోజు అండి బంగారుపాలెం చిత్తూరు జిల్లాకి వెళ్ళినాడా, ఇప్పటివరకు శవరాజకీయాలు చేశాడు. ఎక్కడ ఎవరైనా చనిపోతే ఆడికి వెళ్ళాలి, శవరాజకీయం చేయాలి, లేదా ఇళ్ళ ధరలను చంపాలి, శవరాజకీయం చేయాలి. ఇవి అయిపోయినాయా? ఇప్పుడు మనుషులతో పనులు అయిపోతున్నాయి, లేదా మనుషులతో వర్కౌట్ అవ్వట్లేదు. ప్రకృతి మీద పడ్డాడు. మామిడి పళ్ళకి రేటు రావట్లేదంట. కర్ణాటకలో ఇటు అమ్ముకుంటున్నారా నాయన, రేటు ఇటు బాగుందని. అయినా సరే 2019 ఎన్నికల ముందు కానీ బాధుడే బాధుడు అంటూ చంద్రబాబు కరెంట్ ఛార్జీలు పెంచాడు, ఆర్టీ ఛార్జీలు పెంచి బాధాడు కదా. ఆయన బాధాడు, నేను వచ్చాక అన్ని తగ్గిస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. విషయం ఏంటి? చంద్రబాబు నాయుడు పెంచలా, జగన్ హయాంలో పెంచాడు, బాధాడు. ఇదే మొక్క 1,00,000 సార్లు చెప్పి ఆయన విన్నవాళ్ళు విన్నారు, విన్నవాళ్ళు వదిలేశారు, వదిలేసారు. కానీ ఇప్పుడు ఏంటంటుందా, అక్కడ మామిడి పంటకు రేట్ ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మామిడి రైతులు మీరే కామెంట్లు ఇవ్వండి. వెన్ కంపేర్ టు కర్ణాటక మన దగ్గర రేటు బాగుంది. ఇంకా రేటు రావాలంటే అడగండి, ఓకే. బట్ పంటను మరీ రోడ్డు మీద పడేసేంత దారుణమైన దుస్థితిలో ఏపీ లేదు. అక్కడ రైతులు వచ్చేసి ఏ ట్రాక్టర్లు అయితే ఈరోజు మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసి ఇది చేశారో, రేట్లు ఎదికి మా పంటకు ఎందుకంటూ మొన్న సోమవారం రోజు లోడ్ అయినాయి అంట. అవి అంటే ఈరోజు జగన్ పర్యటనకు సంబంధించి మొత్తం స్కెచ్ ముందుగానే అవి ఎక్కడికి నుంచి రావాలా, ఎక్కడ పోయాలా, ఏం చేయాలని సైకోల కన్నా దారుణంగా జగన్ ఈ మనుషులు తయారు చేస్తున్నాడు. 2019-24 మధ్య అరే మోరక ముండా కొడకలారా కొంతమంది, నేను ఓపెన్గా చెప్తున్నాను రా మీకు. అప్పట్లో వీడియోలు పెట్టండి నేను, ఇప్పుడు ఎందుకు పెట్టలేదురా అంటే మీరు సైకో నా కొడుకులో పిచ్చి పిచ్చి కామెంట్ చిరాకు వచ్చి పెడతలే. నేను రేపు అధికారికి వచ్చి మీరు నా అంతు చూస్తాం అదే అంటున్నారు. ఏం పీకుతారా మీరు? ఏం పీకుతారా? ముందు మీ ఇంట్లో అమ్మ బాబు, మీ అక్క చెల్లి, తోడబుట్టం ఎలా ఉన్న ముందు వాళ్ళని బాగు చేసుకోండిరా. మీ చదువుకి సంబంధించిన పని చూసుకోండిరా. జగన్ దగ్గర బానిసలాగా బతకండిరా. జగన్కే కారంరా, కోట్లు ఆస్తుందిరా. వాళ్ళ పిల్లలు బంగారాలు విదేశాల్లో ఉన్నారా. మీ బతుకులు ఏంటారు? మీరు ఎక్కడ ఉన్నారా? ఏం చేస్తున్నారా? పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారా. ఐపీ అడ్రస్లు బేస్ చేసుకొని త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మొత్తాన్ని మిమ్మల్ని అందరినీ ఏరియాస్ లోపలేస్తారా. ఎందుకురా? మారండ్రా. మీ మంచి కోసం రా చెప్తుంది. మీరు నన్ను తిడుతూ ఉన్నా కానీ మీ మంచి కోసం చెప్తున్నానరా. ఈ శివప్రసాద్ అనేవాడు ఏ రోజు తప్పు చేయడరా. ఎప్పుడైనా సరే పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటానరా. దిక్కుమల్ల కామెంట్లు పెట్టినా సరే బాధపడతాను తప్ప తిరిగి అసలు ఏమనరా నేను. ఎందుకంటే మారతారని నాకు నమ్మకం, నా వల్ల నమ్మకం. అతి మంచితో అనుకోండి, ఏమైనా అనుకోండి. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తున్నా, ఆ జగన్కి వైసీపీకి దూరం జరగండిరా. మీ జీవితాలు నాశనం అవుతాయిరా. ఈరోజు కూడా తలలు పగిలినాయి అంట, వాళ్ళు కొట్టుకొని చచ్చారంట. మందు దగ్గర అయితే తేడా వచ్చి పంచుకునే మందు దగ్గర అండ్ రాళ్ళు రూకునే దగ్గర మొన్న వచ్చేసి పొదిలిలో, ఇప్పుడు వచ్చేసి ఈరోజు మామిడికాయలు ట్రాక్టర్తో, మొన్న వచ్చేసి సింగయ్య మృతి, రెంటపాల వెళ్ళేదారిలో సత్తెనపల్లి హర్షవర్ధన్ అతను మృతి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పుడో చచ్చిన మనుషులకి శవరాజకీయం చేయడానికి పోయి ఇప్పుడు మనుషులను చంపుతున్నాడు. అండ్ రీజన్ ఏంటో తెలియదు. వాళ్ళు కొట్టుకున్నారు ఏదన్నా అయితే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇదంతా జరగని చెప్పి సంఘీభావం అంటాడు. అరే ఇది గంజాయి బ్యాచ్ అంటే అయినా పర్లా, పిల్లలనగా వాళ్ళకి అలవాట్లు ఉండవు ఏంటి అని పరామర్శిస్తాడు. ఇటువంటి జగన్కి ఎలా మీరు అభిమానులు, ఇటువంటి జగన్ కోసం మీరు ఎలా వెళ్తున్నారు? అండ్ ఇంకా వైసీపీ మా పట్ల మీరు ఎలా అనుకుంటూ ఉన్నారు? రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా మిమ్మల్ని తయారు చేస్తారా. మన బొమ్మలు కూడా మిమ్మల్ని తయారు చేస్తారా. ఆడలైనా మొగలైనా ముందు ఆ వైసీపీకి దూరం జరగండి అమ్మ. మీరు ఏ పార్టీ అయినా కావచ్చు కాక ఆ వైసీపీకి దూరం జరగండి. జగన్ వచ్చిన దరిదాపులు పోకండి. అన్యాయంగా బలవడం తప్ప ఏమైనా ఉందా అసలు చెప్పండి? మీరు కూట ప్రభుత్వానికి ఫేవర్గా ఉండండి అనను. టీడీపీ కొట్టేమని నేను చెప్పను, జనసేన కొట్టేమని నేను చెప్పను, బీజేపీ కొట్టేమని నేను చెప్పను. వైసీపీకి మాత్రం ఓటేయద్దు, జగన్ వచ్చిన మాత్రం రోడ్డు మీదకి రావద్దు, అన్యాయంగా బలి కావద్దు. ఇది నేను చెప్పేది. నా రాష్ట్రం అమ్మ, ఆంధ్ర రాష్ట్రం, అది బాగుండాలమ్మా. తెలుగు వాళ్ళమ్మ, మనమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా కూడా ఈరోజు బాగుండాలమ్మా. ఈ జగన్ కూడా రాజకీయం యాక్టివ్గా ఉన్నంత కాలం, ఈ వైసీపీ అనే వాళ్ళు రోడ్ల మీద చెలరేగుతున్నంత కాలం ఏపీలో ప్రశాంతత అనేది ఉండదు. కూటమి ప్రభుత్వం ఉన్న లాండ్ ఆర్డర్ విషయంలో ఎవ్రీ టైం ఫెయిల్ అవుతూనే ఉంది. కారణం అవతల అనేది సైకోలు. ఒకరిని ఇద్దరు కంట్రోల్ చేసి అంతమందిని ఎలా కంట్రోల్ చేయని చెప్పేసి పోలీసులు కూడా భయపడుతున్నారంటే ఇక సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి. మీ పిల్లల జాగ్రత్త, మీరు జాగ్రత్త. వైసీపీకి కానీ జగన్ కానీ దరిదాపులు కూడా పోకండి. నా దగ్గర ఎవిడెన్స్తో కూడా సోమల నుండి ట్రాక్టర్లు పంపించారు ట్రిప్పింగ్ చేయడానికి. ఆ నంబర్ కూడా ఫోటోలు తీసి కూడా మా సార్ వాళ్ళు కూడా పెట్టినాం మేము. ఇది కానీ అబద్ధం అయితే నేను దేనికైనా రెడీ. బండి నంబర్తో కూడా ఉంది మా దగ్గర. ఎక్కడ ట్రిప్పింగ్ రోడ్లో దించాలనేసి ట్రాక్టర్లు పంపించారు.
పేరు కూడా చెప్తున్నారు, ఎవరు పంపించినారు అనే పేరు కూడా చెప్తున్నారు. అది దాని ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది, ఫొటోస్ ఉన్నాయి. నేను సార్ వాళ్ళకి పంపించాను, డిఎస్ గారికి పంపించాను, సిఐకి పంపించాను. ఒకసారి మీరు మండీలోకి రండి, ఆడ నిజమనేది ఏం తెలుసుకోండి. రోడ్లలో పడుకొని మాట్లాడితే ఏం తెలియదు మనకు. మీరు